ఢిల్లీలో ధర్నా గురించి, అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రానున్నటువంటి రోజుల్లో రాజధాని డెవలప్మెంట్ విషయం కానీ, అదేవిధంగా రాజధాని వ్యవహారం కానీ, అటు పోలవరం వ్యవహారం కానీ, రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజలకు నెరవేర్చడంలో కూడా సభ కొనసాగింది. 2 బిల్లులు, అటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చుతూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. ఈరోజు సభ ఏ విధంగా కొనసాగింది, ఏదైతే మరి జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పండి. 2 రోజుల పాటు సభ కొనసాగింది. ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒకటే అర్థం చేసుకోవాలి, మరి ఓటమిని జీర్ణించుకోవాలి. అదేవిధంగా దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు మరి ఎక్కడో వైసీపీ నాయకులు ఇద్దరు ఘర్షణ వల్ల ఒకళ్ళు హత్య చేసినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి లేకపోతే వైసీపీకి పోయటం అనేది మంచి పద్ధతి కాదు. మరి మీ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా దాదాపు 26,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరి అదేవిధంగా దాదాపు 3,000 మందిని హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 30,000 మంది అమ్మాయిల్ని మరి ఎక్కడికో తరలించడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 మంది ఆడపిల్లల్ని మరి అక్రమంగా తరలించారు. ఇది చాలా దారుణమైన విషయం. మానవత్వం ఉన్న మనిషి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి పనులు చేయడం అనేది చాలా బాధాకర విషయం. ప్రతి వ్యక్తి మానవత్వం మనుషులు ఎవరికైనా కళ్ళ నీళ్ళు వస్తాయి. సరే, అంటే అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా మరి ఇక్కడ కొట్లాడాల్సినటువంటి బాధ్యత అటు విపక్షాలపైన ఉంది. సో ఈ విధంగా ఢిల్లీ వేదిక చేసుకోవటం అసలు ఏంది, దానికి వారు ఆలోచన ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిపూర్ణత లేదు, అది మెయిన్. ఎందుకంటే ప్రజలు గెలిపించారు. అప్పుడు మరి గెలిపించిన తర్వాత రాజకీయ అవినీతి, అక్రమంగా దుర్మార్గాలు, మరి ఎన్నో అక్రమాసులు కూడా పెట్టుకొని అదే విధంగా 5 ఏళ్ళు కొనసాగడం జరిగింది. కనీసం ప్రజల యొక్క బాగోగులు కానీ రాష్ట్రం యొక్క బాగోగులు చూడలేదు ఆయన. అమరావతి రాజధాని గురించి కానీ పోలవరాన్ని గురించి ఎక్కడ పట్టించుకున్న దాఖలు లేవు. కనీసం 1 గంట కూర్చొని మరి ఎమ్మెల్యేల మినిస్టర్ని పిలిపించి మరి ప్రజాస్వామ్యం ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా బతుకుతున్నారు అని ఏ రోజు కూడా ఆయన సమావేశం పెట్టి మాట్లాడిన పరిస్థితి లేదు. ఏదో విధంగా మరి ఓటమిని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి ఇంత ఘన విజయం సాధించినందుకు నారా చంద్రబాబు నాయుడు మీద ఇంకా కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఆయన పూనుకుంటూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. సరే, ఈరోజు సభలో దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి సమయంలో కూడా చంద్రబాబు కొంత ఆసక్తికరమైన అంశాలు లేవనెత్తారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి కానీ, ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు కానీ, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు కానీ, ప్రజాస్వామ్యం కూని చేసినటువంటి అవతారాలు కానీ, టీడీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనేక మందిని హత్య చేశారు, మార్చిల ఘటన కానీ, అదేవిధంగా డోర్ డెలివరీ అంశాలు కానీ. సో ఈ విధంగా చేసినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు కనీసం 4 రోజులు కాకుండా ఈ విధంగా దాడి చేయడం పట్ల ఎలా చూడాలి? ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసే ఏ చర్యను కూడా ఎవరు గమనించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ రాక్షస పరిపాలన నుంచి వదిలించుకోవడం జరిగింది. ఇవాళ చంద్రబాబు రాజ్యం వచ్చింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో వారు చేసిన దుర్మార్గాలు ఎవరు మర్చిపోరు. ఒక పల్నాడు జిల్లాలో దాదాపు 3,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. బీసీలను అయితే దాదాపు 36 మందిని అక్రమంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు జైలు పెట్టి ఎన్నో విధాలు హింసించడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారిని కూడా మరి అక్రమంగా మరి అరెస్ట్ చేసి ఆయన ఎన్నో విధాలు హింసించడం జరిగింది. ఇవే కాకుండా మరి పవన్ కళ్యాణ్ మీద మరి వారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శకు వచ్చినప్పుడు కూడా ఆయన రానియకుండా ఆయన అడ్డగించడం జరిగిందనమాట. ఎవరైతే ఏదైనా యాజిటేషన్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనుకుంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా అవసరం లేదు, ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు, ఈ వైసీపీ పార్టీ అనేది ఈ మనుగడ లేదనే ప్రజలు మనం నిర్ధారించుకొని వాళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. ప్రజలు కోరుకునేది ఒకటే, హాయిగా ప్రశాంతంగా బతకాలి, చక్కగా ఎవరి పని వాడు చేసుకుని డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉండాలని కోరికతో ప్రజలందరూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసే హత్యా రాజకీయాలు ఎవరు స్పందించరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్, ఈరోజు కూడా సభలో మాట్లాడారు, నీటి సమస్య పైన, కుడికాలకు సంబంధించినటువంటి అనేక నిధులు మీరు కోరారు. సో చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఇవాళ మేము అడిగింది ఒకటే, అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని పోలవరం మీద ఏదైతే మీరు దృష్టి పెడుతున్నారో కొంత దృష్టి మాకు నాగార్జున సాగర్ కుడి కాలువ మీద దృష్టి పెట్టండి. కుడి కాలువ మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్ల పొడవు ఉంది. అది మరి దాదాపు పల్నాడు జిల్లా, ప్రకాశం కానీ, కృష్ణా జిల్లా ఇవన్నీ కూడా సారవంతమైన భూములు, వీటికి మరి పంట నీళ్ళు అందిస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో కాలువలన్నీ కూడా పూడుకుపోయినాయి. గడిచిన 5 ఏళ్ళుగా కాలువల బాగోగులు ఎవరు చూడలేదు. మరి కాలువలు మొత్తం కూడా మరి తుమ్మ చెట్లతోటి, రబ్బర్ చెట్లతోటి పెరిగి పూర్తిగా నిండిపోయింది. కాబట్టి సాగునీరు అందించాలంటే వాళ్ళ సాగర్కు నీళ్ళు వచ్చినా కానీ కాలువల్లో నీటి పారుదల లేదు. అదేవిధంగా మరి పంట కాలువలకు నీరు లేదు. అదేవిధంగా తాగునీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కాలువలను వెంటనే బాగు చేయమని మరి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. ఏదైతే పోలవరం మీద మీరు పెట్టిన దృష్టి కొంత నాగార్జున సాగర్ కుడి కాలువ మీద, ఆయకట్టు మీద పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. కాలువల బాగోగుల కోసం దాదాపు 1,50,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అర్జెంటుగా ముందు జంగిల్ కటింగ్ ఒకటి, పూడికలు తీయటి అన్నీ కూడా చేయిస్తాము. తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటా అన్నారు. రైతుల కంటిని తుడవటానికి మరి అపర భగీరథ లాంటి చంద్రబాబు నాయుడు ఒక్కరికి సాధ్యం కాబట్టి మరి ఈ కోరిక వారినే కోరడం జరిగింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ 2019లో కేవలం జిల్లాలైనే కానీ 13 నుంచి 20 జిల్లాలు అయినప్పటికీ కూడా కానీ ఇంతవరకు కూడా అనేక శాఖలకు సంబంధించినటువంటి జిల్లా ఆఫీసులు పెండింగ్లు ఉన్నాయి, అనేక డిపార్ట్మెంట్లు పెండింగ్లు ఉన్నాయి. కేవలం జిల్లా మారింది కానీ అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి, కొంతమంది శాఖల్లో సరైన సామాగ్రిలో అయినటువంటి పరిస్థితి. సో మీ ప్రభుత్వం వచ్చింది 2వ నెల గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధులుగా ఆ శాఖలకు సంబంధించిన కోరే అవకాశం ఉంది. అంటే పల్నాడు జిల్లా అనేది ఒక బోర్డు పెట్టడం జరిగింది. పల్నాడు జిల్లా అనేది ఒక బోర్డుకే పరిమితమైంది కానీ ఎక్కడ భవనాలు కట్టిన పాపన పోలేదు. ఏదైతే తెలుగుదేశం టైంలో మనం ఏ బిల్డింగ్లు అయితే కట్టే వాటిని వాళ్ళ కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా అక్కడే ఉంటున్నారు. మా ప్రభుత్వంలో కొంత సైట్ని కేటాయించి తప్పనిసరిగా మంచి భవనాలు కడదామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే కోరామో వాటిని వెంటనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో 4-5 నెలల్లో తప్పనిసరిగా సైట్ కేటాయిస్తారు. మంచి మంచి ఎస్పీ బిల్డింగ్లు కానీ, కలెక్టర్ బిల్డింగ్లు కానీ, జిల్లా ఆఫీసులు ఇవన్నీ కూడా దగ్గరుండి కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కొన్ని ఆసక్తికరమైన అంశాలు చంద్రబాబు లేవనెత్తారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అరాచకాలు, అదేవిధంగా రఘురామకృష్ణరాజుపై జరిగినటువంటి దాడి కానీ, అదేవిధంగా చంద్రబాబు పైన పెట్టినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి అంశాలు అసెంబ్లీలో లేవనెత్తారు. అదేవిధంగా 2 సంబంధించినటువంటి అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు. అదేవిధంగా మరి యూనివర్సిటీ పేరు మార్చుతూ కూడా మరి ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. రానున్నటువంటి రోజుల్లో సుపరిపాలన అందించే లక్ష్యంగా చంద్రబాబు ముందుకెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా 2019లో జిల్లాలు కేటాయించారన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా సరైన శాఖలు కూడా రానటువంటి నేపథ్యంలో కూడా ఈ రానున్నటువంటి రోజుల్లో అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ద్వారా కూడా మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆఫీసులు కట్టడమే లక్ష్యంగా కూడా ముందుకెళ్తామని నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చెబుతున్నటువంటి వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, అమరావతి.